ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రతి ఉదయాన్న విధంగా మనము దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూ ఆయన సన్నిధిలో కనిపిస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని వింటూ ముందుకు సాగిపోవాలని దేవుని పేట మనవి చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం ముగించుకున్నాం. ఈరోజు 4వ అధ్యాయము మొదటి వచనం కాడ నుంచి ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరూ సిద్ధపడి దేవుని మాటలు వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. 4వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దగ్గర ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధభక్తులుగా తీర్చుకునగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయులకు యుద్ధము మొదలైంది. ఆ యుద్ధము ప్రారంభము చేస్తూ ఉన్న సమయంలోనే ఎప్పుడు ఇశ్రాయేలు గెలిచే పరిస్థితులు ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ఓడిపోయారు. ఓడిపోవటమే కాదు, యుద్ధము చేసే వారు ఎంతమంది చనిపోయారంటే 4,000 మంది చనిపోయారు. 4,000 మంది చనిపోయేసరికి ఇశ్రాయేల్ ప్రజలకు కొంచెం చాలా బాధ అనిపించింది. ఇదేంటి, మనం ఓడిపోవటం ఏంటి, ఓడిపోవటమే కాదు యుద్ధ భూమిలోనే 4,000 మంది చనిపోయారు అని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేళ్ల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనను రక్షించును అనేది. ఇక్కడ ఏం జరిగిందంటే 4,000 మంది చనిపోయేసరికి ఇశ్రాయేలీయులకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని యొక్క మందసము మన దగ్గర ఉంటే, మనతో ఉంటే మనకేం జరుగుద్ది అంటే విజయము జరుగుద్ది, విజయం వస్తుంది. కాబట్టి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చి ఆ మందసాన్ని మన దగ్గర పెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఫిలిష్తీయుల చేతిలోనూ మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి ఆలోచన చేసి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆ యొక్క మందసాన్ని తీసుకురావడానికి ఆలోచన చేశారు. ఏమవుతుందంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. దేవుని యొక్క రక్షణ మనతో ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలోనికి తీసుకురావాలి అని ఆలోచన చేశారు. సరే, ముందుకు చదువుదాం. 4వ వచనం. కాబట్టి జనులు షిలోహులోనుకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండిన 2 సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోప్రియును ఫినెహాసులను అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద నుండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేక వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకలు ధ్వని ఏమని అడిగిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుంది. జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాసూరుడగు ఈ దేవుడు చేతిలోని మనలను ఎవరు ఇడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేతను ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఈ యొక్క దేవుని మందస్తము ఎప్పుడైతే యుద్ధ భూమికి వచ్చిందో
అక్కడ యుద్ధ భూమిలో సంబరాలు చేశారు. ఆ సంబరాలకి ఏమైందంటే అక్కడున్న ఆ సౌండ్కి వారు అరిసిన అరుపులకు ఫిలిష్తీయులకు దడ పుట్టిందంట. అంతగా దేవుని యొక్క మందసం వచ్చేసరికి వారు అరిసిన ఆ సంతోషము ఎప్పుడైతే ఆ సంతోష ధ్వని వినబడిందో ఫిలిష్తీయులకంట భయం పుట్టేసిందంట. భయం పుట్టి వారికి కూడా దేవుని యొక్క అద్భుతములు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేస్తున్నారు. వారు ఐగుప్తు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వారిని విడిపించడానికి దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను తెలియచేయడం జరుగుతుంది. ఆయన తెగుళ్ళ చేత వారిని ఎలా బాధించాడో ఆ విషయాలు వీరికి అర్థమవుతుంది. వీరికి భయము పుట్టింది. ఎవరికి? ఫిలిష్తీయులకు భయము పుట్టి వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. మహాదేవుడు ఎవరు? మన దేవుడు మహాదేవుడు. ఆయన మహాదేవుడు కాబట్టి, గొప్ప దేవుడు కాబట్టి వారిని విడిపించాడు అని తెలియచేస్తున్నారు. ఆయన అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు అని చెప్పేసి వారికి అర్థమయ్యింది. ఎవరికి? ఫిలిష్తీయులకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులుగా నీకు అర్థమవుతుందా ఎవరు మహాదేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఈ లోకంలో జన్మించిన విధానాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని నీకు అర్థమవుతుందా? మహాదేవుడైన దేవుడు అని ఫిలిష్తీయులు వర్ణించడం జరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైనా దేవుని గురించి కానీ ఆయన యొక్క గొప్పతనము గురించి కానీ నువ్వు తెలియచేయలేకపోతున్నావు. ఎవరెవరి గురించో చెప్పుకుంటూ ఉంటావు. సేవకుల గురించి చెప్పుకుంటావు. తర్వాత చెప్పకూడని వారి మాటలు, చెప్పకూడని విషయాలన్నిటిని మాత్రం గొప్పగా హైలైట్ చేసి చెప్తావు. కానీ దేవుని గురించి, దేవుని యొక్క గొప్పతనము గురించి ఎప్పుడైనా ఎవరికైనా వివరించావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరూ సెమీ క్రిస్మస్లని లేకపోతే క్రిస్మస్ ఆరాధనలని చేస్తూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి జననము ఈ భూమి మీద ఒక అద్భుతము జరిగింది కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవటము మంచిది. ఎందుకంటే ఆయన దేవాది దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు జన్మించాడు. ఎందుకంటే రక్షణ మనకు అవసరము కాబట్టి, రక్షించబడటము దేవుని యొక్క చిత్తము కాబట్టి మనం రక్షించబడాలి అని ఆయన ఈ లోకానికి రక్షణను తీసుకొచ్చాడు. కాబట్టి చాలామంది రక్షించబడిన వారు నిర్లక్ష్యమైన జీవితాలను జీవిస్తూ ఉంటారు. మంచిది కాదు. రక్షించబడిన నీవు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవాలి. కానీ జీవితాలను, ఆ రక్షణను పక్కన పెట్టేసి పాపిష్టి జీవితాలకును, పాపిష్టి అలవాట్లకును బానిస అయిపోయి, చెడు వ్యసనాలకు బానిసలైపోయి జీవించడం అనేది సరైనది కాదు. ఈనాడు అనేక మంది అలానే జీవిస్తూనే ఉన్నారు. అలా జీవించడం అనేది సరైనది కాదు అని దేవుని యొక్క వాక్కు తెలియచేయబడుతుంది. దేవుని గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా ప్రజలకు కానీ, చుట్టుపక్కల వారికి కానీ, నీ బంధువులకు కానీ ఎప్పుడైనా తెలియచేసినట్లు చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 9వ వచనంలో, ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకునేవారు మీకు దాసులైనట్లును వీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనేది.
ఏం చేశారో తెలుసా? వారే బలాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడవలసిన నిన్నుకు ఏం చేయబడుతున్నావు? దేవుని గురించి బోధించవలసిన దేవుని గురించి ధ్యానించాల్సిన లోక సంబంధమైన మాటలకు, లోక సంబంధమైన వ్యసనాలకు, లోక సంబంధమైన పాపిష్టి పనులకు బానిసవై నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం అనేది సరైనది కాదు అని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను.